కాపాడతామని మేము అనుకుంటున్నాం. సో ఏదైతే 3 నెలలనే ప్రభుత్వాన్ని కోల్పోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళకు కూలగొట్టే ధైర్యం వాళ్ళకి లేదు. మమ్మల్ని టచ్ చేసినా మాడి మసైపోతారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మిగతాలాగా సిండే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చినట్టు మిగతా రాష్ట్రాల ప్రభుత్వాన్ని కూల్చినట్టు. కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అతను ఏ రకంగా కష్టపడి బయటకు వచ్చిండేలో ఏదో లోపాయకార ఒప్పందాలతోటి ఇంకేదో రకంగా అతను అధికారంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అహర్నిశలు 24 గంటలు నివిశ్రమంగా పనిచేయడం అనేది జరిగింది. కష్టపడిండు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు గడిల పాలన బద్దలు కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు. వాళ్ళు మాటలు మాట్లాడతారంటే ప్రజలందరినీ కూడా ఒక పక్కదారి మళ్లించేటట్టు ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చేస్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా కూని చేయాలి. ప్రజాస్వామ్యం ఎవరు కూని చేసినా ఈరోజు ప్రజలు ఎవరు కూడా క్షయించరు. మేము కూడా చూస్తూ కోరు. సో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, అందరికంటే ముందు వరుసలోనే ఉంటాం. సో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది, ఏమనుకుంటున్నారు ప్రజలు? ప్రజలలో చాలా మంచి స్పందన ఉంది. అంటే ఇన్ని రోజులు ఒక నియంత్రణ పరిపాలన ఉండే, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రజా పరిపాలన ఉంది. ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవచ్చు, ఎమ్మెల్యేలను కలవచ్చు, మంత్రులను కలవచ్చు, ప్రజలు ఒక మంచి పాజిటివ్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా చోట్ల స్వేచ్ఛగా పోయి ముఖ్యమంత్రిని కలవడం కావచ్చు, మంత్రులను కలవడం కావచ్చు. గతంలో అయితే కనీసం కేసీఆర్ ఎవరిని కనీసం ఎమ్మెల్యేను కలవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు పడితే అప్పుడు మేము పోయి కలిసే వెసులుబాటు మాకు ఉంది. ఏదైనా సమస్య ఉంటే మేము స్పెసిఫిక్గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. సడన్గా ఎక్కువ హైదరాబాద్లో ఉన్న ఒక ఏదైనా పని ఉందంటే టక్కన పోతే మాకు కలిసే అవకాశం ప్రతి ఎమ్మెల్యేకి గౌరవ ముఖ్యమంత్రి కల్పిస్తుండు. అంటే ఇంత గౌరవంగా మమ్మల్ని చూస్తుండు. ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు నిజంగానే మా సమస్యలను ఎమ్మెల్యే గారు అక్కడ తీసుకెళ్తున్నారు. ప్రజాభవన్లో చాలా రకాలకు పోయి మన సమస్యలను పరిష్కారం చేయొచ్చు అనే ఆలోచన మేము ప్రజా దర్బార్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సెక్రటరీలు కూడా ఎన్నికల తర్వాత డే బై డే ఒక దినాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా ఆర్జీల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న గతంలో కూడా చెప్పడం అనేది జరిగింది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. సో ఆదిలాబాద్ని అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్గా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ నుంచి కూడా శంకరం పూరించారు. సో ఈ సెంటిమెంట్ ప్రాబ్లం ఎట్లా ఉండబోతుంది? ఎట్లా తప్పకుండా